అష్టమ స్కందం క్షీరసాగర మదనం. పంచమి శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నిటికీ ఐశ్వర్యమును ఇచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహమును పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యమునకు గాని, అధికారమునకు గాని, భోగలాలసతకు గాని, వైభోగమునకు గాని ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాం. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాస మహర్షి వస్తున్నారు. ఆయన మహాబ్రహ్మజ్ఞాని, శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ఉన్న పరివారము దేవేంద్రుణ్ణి కుశలం అడిగి దేవేంద్రునికి ఆశీర్వచనము చేశారు. దుర్వాస మహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పము ఉంది. ఆ పారిజాత పుష్పమును కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు, మహానుభావ, ఈ పుష్పమును స్వీకరించండి అని కృష్ణుడు ఇచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడినది. దీనిని ఈశ్వర నిర్మాల్యము అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ పువ్వును తీసుకున్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అద్దుకొని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యము అయినట్లయితే తల మీద కానీ చెవిలో కానీ పెట్టుకోవచ్చు, లేదా ఎవరు తొక్కని చోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకొని ఐరావతం మీదికి విసిరాడు. ఆ ఐరావతము విశేషమైన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది దానిని స్వీకరించింది. అది తేజస్సును పొంది ఇంద్రుణ్ణి మొయ్యడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి చూసి, నువ్వు ముకుంద పారాధబిందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు కనుక నువ్వు ఉత్తర క్షణం ఐశ్వర్యభ్రష్టుడవు అయిదవుగాక. స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యమైపోతుంది. ఇంక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు అన్నారు. ఈ మాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా. రాక్షసులందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. ఇప్పుడు ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది. అప్పుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు, అప్పుడప్పుడు నీకు కంఠకావరంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్ళావు. ఇవాళ దుర్వాస మహర్షి జోలికి వెళ్ళావు. అందువలన ఐశ్వర్యం పోయింది. ఇప్పుడు నీకు మరలా ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి అని కన్నులు మూసుకొని ధ్యానమునందు ఉన్న ఆ పరమాత్మను ధ్యానం చేయు. పరమాత్మ పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానం నందు దోత్యకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేస్తాడు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయినది కదా, నువ్వైనా నేనైనా మరల ఐశ్వర్యం నిమ్మని శ్రీమన్నారాయణుణ్ణి అడగాలి. ఆయన పాదముల మీద పువ్వును నువ్వు విసిరేశావు. అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకు కోపం రాదు. ఆయన కోపము పెట్టేసుకుంటే ఇంక లోకంలో ఉద్ధరించేవాడెవడు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నువ్వు దుర్వాసుణ్ణి నన్ను అర్థించడం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసినవాడు తనకు ఎంత దగ్గరవాడైనా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు, శాశ్వత మిత్రుడు కాదు. మీ నడవడికను బట్టి ఆయన మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ ఆవిష్కరింపబడుతుంది. ఇంద్ర, నేను కానీ దుర్వాసుడు కానీ సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా? శ్రీమన్నారాయణుడికి మొక్కి నమస్కరించినప్పుడే. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరము నీకు ఆప్తులము అవుతాం. ఆయనను ప్రార్థన చేద్దాం అన్నారు బ్రహ్మగారు.
ఆ మాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడికి పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది. పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరము ఇచ్చేస్తాడు. దితి సంధ్యకాలంలో తప్పు చేసింది. హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు. తప్పు చేయడం సహజం. పశ్చాత్తాపపడి మళ్ళీ ఆ తప్పు చెయ్యకుండా ఉండడం మంచి మనిషి లక్షణం. అప్పుడు ఇంద్రుడు తను చేసింది తప్పు పని అని తనను మన్నించమని మనసులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే. ఎక్కడికో వెళ్ళి కూర్చొని జీవితాంతం తపస్సు చేసిన వాళ్ళకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షమైపోయాడు. అలా సగుణంగా కనబడగానే అందరూ చూడలేక కళ్ళు మూసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. పరమాత్మ ప్రత్యక్షమయ్యేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు. శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతసించాడు. నువ్వు ఐశ్వర్యం పోయింది కదా అని విచారిస్తున్నావు. ఐశ్వర్యమేమిటి? ఈ శరీరమునకు యవ్వనము పోకుండా, మృత్యువు రాకుండా, ప్రళయకాలమునందు మాత్రమే మరలా లీనమయ్యేలా, వార్ధక్యం రాకుండా, ఐశ్వర్యం చెడకుండా, అనారోగ్యం రాకుండా, నిరంతరము తేజస్సుతో కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదమానకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఇవ్వగలిగిన అమృతమును మీకు ఇస్తాను అని అన్నారు. అది ఈశ్వరానుగ్రహం అంటే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలుచుకొని నాది తప్పే మహానుభావ అన్నాడు. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. మీరు అనేక ఔషధులను తీసుకురండి, గడ్డి తీసుకురండి, పువ్వులు తీసుకురండి, ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాల సముద్రంలో వెయ్యండి. అప్పుడు మందర పర్వతమును తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాల సముద్రంలోకి దించండి. దానికి వాసుకిని తాడుగా చుట్టండి. దేవతలు దానవులు దానిని అటూ ఇటుగా పట్టుకోండి. ఇప్పుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు. నాగుపాము కూడా ఎలకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పండుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చెయ్యండి. వారిని క్షీరసాగర మదనమునకు తీసుకువచ్చి సాగరమును చిలకండి. అప్పుడు అందులోంచి అమృతం పుడుతుంది. మొదట హాలాహలం వస్తుంది, అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి. పూనికతో మరలా చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు, నిగ్రహించుకోండి. నేను ఇస్తే పుచ్చుకోండి, లేకపోతే ఊరుకోండి. ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు, అది వారికి ఇస్తాను. ఇప్పుడు దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తామని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి. ఇప్పుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవ్వుకొలను తయారు చేసి ఇవ్వవలసిందని కోరారు. త్వష్ట ప్రజాపతి ఎందుకు అని అడిగాడు. అప్పుడు దేవతలు మేము మందర పర్వతమును కింద తవ్వేస్తాం, తర్వాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాం. అలా చెయ్యమని శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవ్వకొలను చేసి ఇచ్చాడు. వారు దానిని తీసుకువెళ్ళి మందర పర్వతం అడుగు
భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. అప్పుడు మందర పర్వతంను తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని దాన్ని కొన్ని తాళ్లు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద మందర పర్వతంను అందరూ కలిసి పైకెత్తారు. అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దాని కింద పడి కొందరు మరణించారు. అప్పుడు మిగిలిన వారందరూ పక్కకు చేరి, ఈ మందర పర్వతంను సముద్రం వరకు తీసుకుని వెళ్ళడానికి మనము శ్రీహరిని సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవారు. ఆయన వస్తే ఎంత బాగుండును అని అనుకున్నారు. వాళ్ళు ఈ మాట అనుకునేసరికి బంగారు రంగులో ఉన్న గరుడ పక్షి మీద నుంచి శ్రీమన్నారాయణుడు కిందికి దిగి దేవతలను ఓదార్చి మందర పర్వతంను బంతి వలె నేర్పుతో చేతిలో పట్టుకొని దానిని తీసుకుని మరలా గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు పాలసముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుణ్ణి వెనక్కి పంపించి వేశాడు. చిలికేటప్పుడు వాసుకి శరీరం ఒరసిపోకుండా మందర పర్వతంను నునువుగా చెక్కించారు. వాసుకిని తీసుకువచ్చి పర్వతమునకు చుట్టారు. ఇప్పుడు మందర పర్వతంను పాలసముద్రంలోకి పెట్టారు. ఇప్పుడు అది మునిగిపోకూడదు. అప్పుడు దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకోమని, రాక్షసులను పిలిచి వారి తోకవైపు పట్టుకోమని చెప్పాడు. వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. అప్పుడు రాక్షసులు, మేము తోక పట్టుకోవడం ఏంటి, మేము తలవైపు పట్టుకుంటాము అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకొని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకోమని చెప్పారు. దేవతలు మరుమాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్ళి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల వల్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేటట్లు చేస్తుంది. పామును మందర పర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది కిందకు జారిపోకూడదు. దేవదానవులు ఇరువురు చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. బుగబుగమని పాల సముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చనిపోతున్నాయి. విపరీతమైన ధ్వని చేస్తుంది. దానికి తోడు వీళ్ళ అరుపులు అంతా కోలాహలంగా ఎవరి మానాన వారు మందర పర్వతంను గిరగిరా తిప్పేస్తున్నారు. అప్పుడు వాసుకి, మీరు సరిగ్గా చిలకడం లేదు, వదలండి అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మందర పర్వతం జారి కింద పడిపోయింది. ఇప్పుడు అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు. ఎవరూ గమనించలేని స్థితిలో ఆదికూర్మ అవతారమును స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పైన పెద్ద డిప్ప. ఆ డిప్పతో పాల సముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మందర పర్వతంను తన వీపు మీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన 4 కాళ్లను కదల్చకుండా తానే ఆధారమై మందర పర్వతంను వీపుపై ధరించి ఉన్నాడు. ఆ కూర్మం నిజంగా ఆహారమును తినినట్లయితే ఈ బ్రహ్మాండములన్నిటినీ జీర్ణం చేసుకొనగలదు. అటువంటి వాడై ఆది కూర్మమై పాల సముద్రం కింద పండుకున్నాడు. ఇప్పుడు మందర పర్వతమును ఆది కూర్మం భరిస్తుంది. మరలా మందర పర్వతమునకు వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు, దేవతలు తోకపైపు ఉండి మరలా చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతుంది. సముద్రంలోంచి కెరటములు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడిపోయి ఆ దృశ్యమును చూస్తున్నారు. ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భవసమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. సత్యలోకంలోంచి బయటకు వచ్చి, ఏమిటి ఈ చప్పుడు అన్నారు. అక్కడి వాళ్ళు, స్వామి, పాలసముద్రంను చిలుకుతున్నారు, అందులో నారాయణుడు కూడా ఉన్నాడు అన్నారు.
బ్రహ్మగారు కూడా పైనుంచి కిందకు చూస్తున్నారు. ముందు అమృతం రాలేదు. ఆలాహలం ముందు పుట్టుకు వచ్చింది. అది ఒక్కసారి పాల సముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంది. అది వెంట తరుముతుంటే దేవతలు, రాక్షసులు అందరూ వాసుకిని వదిలిపెట్టి పరుగులు మొదలుపెట్టారు. అన్ని లోకములలో అగ్నిహోత్రం ప్రబలిపోతున్నది. పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్న పరమశివుని అంతఃపురము దగ్గరకు వెళ్ళి అక్కడ ద్వారపాలకులు అడ్డుపెట్టగా వారిని పక్కకు తోసివేసి లోపలి ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు అని అరుస్తున్నారు. పరమశివుడు వీరి అరుపులు విని ఏదో ఆపద సంభవించి ఉండవచ్చునని బయటకు వచ్చారు. వారు శంకరునితో, ఈశ్వర, నువ్వు ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైన వాడివి. నువ్వు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాం. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు మనకు ఒక సాంప్రదాయం ఉన్నది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. కానీ దేవదానవులు ఆ పని చెయ్యలేదు. స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామి వీళ్ళకి పాఠం నేర్పాలి అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, మేము మందర పర్వతం పెట్టి సముద్రంను చిలికితే ఆలాహలం జనించింది, లోకములను కాల్చేస్తుంది. దయచేసి దానిని నువ్వు స్వీకరించవలసినది అన్నారు. 3 మూర్తులకు 3 లోకములు, 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది నా భేదమై ఎప్పారు బ్రహ్మమనగా నీ ఫలనైనా. నువ్వు భూత భవిష్యత్ వర్తమాన రూపములలో ఉంటావు. నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నువ్వే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని 3ంటికి ఆధారమైన మూల పురుషుడవు. కనుక ఈశ్వర, ఈ హాలాహలమును నువ్వు పూజ చేసుకో అన్నారు. వారి కోరికను విన్న పరమశివుడు వెంటనే పార్వతీదేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంది. శంకరుడు ఆమె వంక చూసి, కంటె జగములు దుఃఖము వింటే జలజనిత, విషము వేడి ప్రభువై ఉంటకు నార్తుల యాపద గెంటించుట ఫలము గదే కీర్తి మృగాక్షి. ఈ ఘట్టం వినిన వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు 5వ తనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది. చూసావా పార్వతి, నీళ్ళలోంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభు అన్నవాడు బిడ్డలకు కష్టం వస్తే ఆదుకోవాలి. అందుకని వాళ్లను రక్షించాలని అనుకుంటున్నాను అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండములకు తల్లి. మాతృత్వం ఒక్కొక్కసారి భర్తృత్వమును కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వమును ఆమెలోంచి ఉద్భవం చేస్తున్నాడు శంకరుడు. మీ అన్నయ్య స్థితికారుడు, లోకములన్నిటినీ నిలబెట్టాలి. ఇప్పుడు లోకములకు ఇబ్బంది వచ్చింది. మరి నేను ఆయనను సంతోషపెట్టాలి కదా. అందుకని నేను హాలాహలమును త్రాగేస్తాను. శిక్షింతు హాలాహలమును, భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము, క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను, వీక్షింపుము నీవు నేడు వికజాబ్జముఖి. నేను ఈ హాలాహలమును చిన్న ద్రాక్ష పండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లన్నిటినీ రక్షిస్తాను. అది నా దివ్యమైన లీల. నాకేమైనా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, సరే, మీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యండి అంది. వ్రింగెడవాడు విపుండని వ్రింగెడిది గరళమనియు మేలని ప్రజాకును వ్రింకుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంతమది నమ్మినదో. ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషమని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమని తెలుసు. తాగుతున్నవాడు తన భర్త అని తెలుసు. ఆయన త్రాగమంది. ఆవిడ సర్వమంగళ, అందుకని త్రాగయ్యమంది. శంకరుని జీవమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళసూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు.
దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే ఆలాహలమును ఎదురు వెళ్ళి దానిని చేతితో పట్టుకుని ఉండ చేసి నేరేడు పండు అంత చేసి గబాలన నోట్లో పెట్టేసుకొని మింగేశారు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మృంగినప్పుడు కానీ వేడి చేసి ఆయన ఒంటి మీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్నవాడు ఆలాహలం లాంటి కష్టం వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకొని మృంగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది. ఉదరములో కంబులకును సదానంబాగుటెరిగి శివుడు చాటుల విషాగ్ని గుదురుకున కంఠ విలంబున బదిలముగా నిలిపే సూక్ష్మ ఫలరసం క్రియను మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కక్కితే ఊర్ధ్వలోకములు పోతాయి. పైకి వదలలేదు, కిందికి వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీదేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటి నుండి ఆయనకు నీలలోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. ఆలాహల భక్షణం కథ వినిన వాళ్ళకి 3 ప్రమాదములు జరగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. ఆలాహల భక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు పుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదములు రావు. అత్యంత శక్తులు ఇటువంటి లీలలయందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మదనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పారు. మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. క్షీరసాగర మదనం మొదలుపెట్టారు. అలా మదిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామధేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమైన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో అవిస్తులను అర్చిస్తాము అని అన్నారు. లోక కళ్యాణార్థం అవిస్తులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి మీరు దీని పాలతో దేవతలకు అవిస్తులను అర్పించాలి. అప్పుడు దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు. అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేనువు ఉండాలి. అందుకని కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారిని దాన్ని పుచ్చుకున్నారు. పాలసముద్రంను చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది. దానిని ఉచ్చైశ్రవం అంటారు. ఈ గుర్రంను చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది. కానీ శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకిమ్మని అడిగాడు. ఆ తర్వాత మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు పాలసముద్రంలోంచి బ్రహ్మాండమైన కల్పవృక్షం ఒకటి వచ్చింది. ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి 5వ తరం తరగదు. దాని మీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలములు రూపంలో కోరికలు తీర్చేస్తుంది. ఈ కల్పవృక్షమును ఇంద్రునికి ఇచ్చారు. దానిని తీసుకున్నాడు. తర్వాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలై దేవనర్తకీమణులై ఉండిపోయారు. తర్వాత పాలసముద్రంను ఇంకా చిలకడం మొదలుపెట్టారు.